హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మెగల. సో ఫస్ట్ డే ఆఫ్ ఓటింగ్ అసలు మామూలుగా లేదు. ఈసారి కూడా కామనరే వెళ్ళిపోతాడా? సో మొత్తానికి టెనెన్స్ నుంచి బయటికి వెళ్ళబోతున్నారా అంటే ఖచ్చితంగా వెళ్ళిపోతారు అన్నట్టుగానే ఓటింగ్ అయితే నడుస్తూ ఉంది. అండ్ నిజంగా చూస్తే అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఓటింగ్ అని చెప్పలేము కానీ సో అందరికీ తక్కువ మంది ఉండడం వల్ల ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ పడుతూ ఉంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ డే ఆఫ్ అంటే థర్డ్ వీక్ ఫస్ట్ డే ఆఫ్ ఓటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ముందుకెళ్తూ ఉంది. అండ్ మీరు ఊహించనిది జరగబోతుందంటే ఖచ్చితంగా జరిగే ఛాన్సెస్ ఉంది. అది ఎలా ఏంటి అనేది అయితే క్లియర్ గా మాట్లాడదాం. సో అండ్ ఓటింగ్ ఆర్డర్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ డే ఆఫ్ ఓటింగ్ అనేది. సో మనం ఫ్రీ ఎగ్జిస్టింగ్ చేసే వాళ్ళం ఈసారి ఒక్క రోజులనే చప్పగా మొత్తానికి ఎలిమినేషన్ అవగొట్టారు కదా. సో మీకేమనిపించింది ఎలిమినేషన్ చూసాక అనేది క్లారిటీగా కింద ఎలిమినేషన్ కాదు సార్ నామినేషన్స్. సో ఎవరు ఆల్రెడీ 6 మెంబర్స్ నామినేషన్ లో ఉన్నారు. ఆ 6 మెంబర్స్ నుంచి ఓటింగ్ ఆర్డర్ ఎవరికి ఎక్కువ ఉండబోతుంది, ఎవరికి ఎక్కువ ఉంటుంది, మీరు ఎవరికి ఓటేస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక లైక్ వేసుకుని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే హైప్ అనే బటన్ ఒకటి వచ్చింది కదా, క్లిక్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం మీకు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది అండ్ రాము రాథోడ్. సో నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే. ఐ థింక్ నేను ఎందుకనంటే కొంత పాజిటివిటీ ఎక్కువగా ఉన్న పర్సన్ ఎవరైనా ఉన్నారు అని అంటే మన కళ్యాణ్ కి ఎక్కువ పడతాను, పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ఓటింగ్ ఉంటది అండ్ టాప్ పొజిషన్ లో ఉంటాడు అని చెప్పేసి నేను అనుకున్నా. బట్ ఇక్కడ తీరా చూస్తే ఏమైపోయిందంటే కంప్లీట్ గా కామనర్స్ మీద హేట్రేడ్ అనేది ఆటోమేటిక్ గా ఇంకా బిల్డ్ అయిపోయింది. ఇది పాజిటివిటీ వచ్చే ఛాన్సెస్ లేదేమో అన్నట్టుగా తయారవుతుంది. ఎందుకంటే ఓటింగ్ ఆర్డర్ చూసుకుంటే ఆ రేంజ్ లో తీసుకొస్తుంది, ఆ పరిస్థితి ఆ రేంజ్ కి వచ్చేస్తుంది అనమాట. సో అందువల్ల ఎవరేం చేస్తారు ఏంటి అర్థమైతలేదు. సో రాము రాథోడ్కి 28% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నాడు అండ్ మంచి ఓటింగ్ పడుతుంది రాము రాథోడ్కి అయితే. తర్వాత సెకండ్ పొజిషన్ వచ్చేసరికి ఊహించని నేమ్ అయితే మళ్ళీ వచ్చింది అండ్ ఫ్లోరా గారు. నిన్న ఎపిసోడ్ లో ఫ్లోరా గారు శ్రీజ గురించి మాట్లాడినప్పుడు తను స్టాండ్ తీసుకొని నేను నిన్ను ఈ విషయంలో నేను నామినేట్ చేస్తున్నాను, ఇది నా డెసిషన్, నా ఇంప్రెషన్, నేను అనుకున్న పాయింట్ చెప్పాలనుకుంటున్నానని చెప్పేసి చాలా క్లారిటీగా ఇంగ్లీష్ లో ఉతికి ఆరేసింది. మామూలుగా కాదు. అంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పింది ఏంటి, బోరింగ్ అని చెప్పేసి నువ్వు ఇంగ్లీష్ అయితే కమ్యూనికేట్ చేయాలి కదా అని అన్నారు. సో ఆమె చెప్పాలనుకున్న పాయింట్ శ్రీజాకి ఇచ్చి పడేసింది అనమాట. సో ఈయన కూడా 26% తోటి సెకండ్ పొజిషన్, నాట్ ఏ జోక్. 26%, 28 టాప్ అయితే 26% సెకండ్ పొజిషన్ లో ఉంది. అండ్ ఇంతకంటే ఇంకేమన్నా దారుణాలు జరుగుతాయా? సో తర్వాత వచ్చేసరికి హరీష్ ఉన్నాడు అండ్ హరిత హరీష్. ఈయనకు 13% ఓటింగ్. ఈయనకు స్టేబుల్ ఓటింగ్ ఉండట్లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే హరీష్ కి స్టేబుల్ ఓటింగ్ అనేది పడితే అరే ఈయనకి ఇంత పడుతుంది అంటే ఒక జడ్జ్ చేయొచ్చు. ఈ స్టేబుల్ ఓటింగ్ లేకపోయేసరికి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి చూసారా, వాళ్ళని జడ్జ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఒక సైడ్ ఆడియన్స్ సడన్ గా హైప్ వెళ్ళి ఒకసారి తగ్గిరంటే అక్కడ ఎవరు ఎంత మంది ఓట్లు వేస్తున్నారనే ఒక క్యాలిక్యులేషన్ అనేది మిస్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే హరీష్ థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు అండ్ 13% ఓటింగ్. అంటే సెకండ్ పొజిషన్ కి ఈయనకి సగం తగ్గింది. సెకండ్ పొజిషన్ కి థర్డ్ పొజిషన్ కి సగం తగ్గింది. అండ్ ఈయనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ బిల్డ్ అవుతున్న టైము ఈయననే చెరగొట్టుకుంటూ ఉంటాడు అనమాట. సో అరే ఇది చాలా క్లారిటీగా వెళ్తుంది, మనోడికి మంచి ఎపిసోడ్ పడబోతుందిరా అనుకుంటాం చూసారా. అరే మీరు ఎట్లా అనుకుంటారా, ఇది కరెక్టేనా, మీకు ఏ విధంగా మీరు కరెక్ట్ అనుకుంటారా అని చెప్పేసి సడన్ గా ఇట్లా చిటికేసినంత చేపట్లో దాన్ని మార్చేస్తారు అనమాట. అంత నెగిటివ్ తీసుకెళ్తాడు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం పవన్ కళ్యాణ్ పగడాల. సో మనోడికి ఆర్మీ పవన్ అనమాట. సో ఈయనకు ఓటింగ్ అనేది చాలా ఎక్కువ పడుతుంది అండ్ చాలా పాజిటివిటీ ఉంది. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు కామనర్ ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే ఆర్మీ పవన్ ఖచ్చితంగా వెళ్తాడు అని అంటే ఇప్పుడు ఆ ఆర్మీ పవన్ అనే రెస్పెక్ట్ అనేది తీసేయచ్చు. ఎందుకు అనంటే సో మనోడు చేసే పద్ధతులు, మనోడు చేసే పులిహోరలు ఈ అన్నిటికీ ఆర్మీ అని పెట్టుకునేదానికంటే పవన్ పగడాల. సో పవన్ పగడాల ఈయన కంటెంట్ ఎక్కడా కనిపించట్లేదు, క్యారెక్టర్ మొత్తం ఎక్కడో గంగల కలిపేస్తూ ఉన్నాడు. ఈ ఎపిసోడ్ లో మనకి ఇంత కంటెంట్ వస్తుందిరా, ఈయన వల్ల ఒక గేమ్ ఆడాడరా, ఒక సూపర్ తోపు ఆడాడరా, లేదంటే ఒక ఆర్గ్యూ చేసినప్పుడు ఒక తోపుగా ఆర్గ్యూ చేశాడరా, ఇంకా లేదు అని అనుకుంటే ఏదన్నా సిచ్యువేషన్స్ అయినప్పుడు నా స్టాండ్ తీసుకుంటా, నేను ఎవరు పాజిటివ్ నెగిటివ్ నేను అక్కడ స్టాండ్ తీసుకొని మాట్లాడతా, లేదు అని అంటే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కూడా నేను ఒక క్లారిటీ ఇస్తాను.
అది నెగిటివ్ ఆర్ పాజిటివ్, ఎవరికైనా ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటాను. లేదు అని అంటే సిచ్యువేషన్ జరిగినప్పుడు కంట్రోల్ చేస్తాను. ఇలాంటివన్నీ ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసినాయి. నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే మనోడికి హ్యూమానిటీ, ఆ రూల్స్, ఆ రెగ్యులేషన్, ఒక సిస్టమేటిక్ కొన్నిటిని మనోడు కంప్లీట్ గా ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాడు. అలాంటివన్నీ ఒక తెలియని ఒపీనియన్స్ ఉన్నాయి, తెలియని ఏమంటారు ఒక నమ్మకం పెట్టుకున్నారు. అలాంటివన్నీ గంగలో కలిపేస్తున్నాడు ఈ మనోడు. లాస్ట్ వీక్ అయితే మరీ దరిద్రం. ఆ పులిహోరలేందో మనోడేందో మొత్తానికైతే 12% ఓటింగ్ తోటి మనోడు కూడా చాలా తక్కువ ఓటింగ్ అని చెప్పలేము, కానీ మంచిగానే స్టేబుల్ ఓటింగ్. ఇది కంటిన్యూషన్ ఉంటే మాత్రం సూపర్. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈసారి 4th పొజిషన్ లో కళ్యాణ్ ఉన్నాడు. అండ్ 5th పొజిషన్ వచ్చేసరికి మాత్రం అండ్ రీతు చౌదరి ఉంది. ఈమెకు కూడా 12% ఓటింగ్ అనేది నడుస్తుంది. చాలా దగ్గరగా ఉన్నారు ఇద్దరు కూడా. సో నిన్నటి ఎపిసోడ్ కొంతవరకు పాజిటివిటీని తెచ్చినా కూడా మళ్ళీ ఆ ప్రోమో చూసినాక, అంటే మనం ఆల్రెడీ ఎపిసోడ్ అయిపోయినాక ప్రోమో చూస్తారు కదా, ఆ ప్రోమో చూసి మళ్ళీ పులిహోర కలుపుతుంది కదరా, అంత ఏడ్చింది, అంత అది చేసింది, మనోడు సేవ్ కూడా చేయలేడు, మళ్ళీ మొదటికి వచ్చింది ఏంద్రా ఆ ఎవ్వరం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా. సో అలాగా ఈమెకు కూడా ఓటింగ్ అనేది సరిపోదు. ఎందుకంటే 12% ఓటింగ్ సరిపోదు. ఎందుకంటే తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ ఓటింగ్ రావాలి. సో ఈ విధంగా చూసుకుంటే ఈమె కూడా బాటమ్ 2లోనే ఉంది, బట్ స్టేబుల్ ఓటింగ్ అయితే ఉంది. సో లాస్ట్ బట్ ద లీస్ట్, ఈసారి ఖచ్చితంగా ఆడియన్స్ అందరు ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నట్టు ఈసారి ప్రియాకైతే ఎలిమినేషన్ తప్పదా అంటే, ప్రియా ఓటింగ్ చూస్తే పాపం ఓపెనింగ్ ఓటింగే 8% ఓటింగ్ తోటి ఉంది అనమాట. మనం అనుకున్నది ఒకటైతే జరుగుతుంది ఒకటి, ఇక్కడ పోతుంది ఒకటి అన్నట్టుగా ఆ రేంజ్ లో జరిగిపోతూ ఉంది మన సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొంచెం ఆలోచనతో ముందుకు అడుగేయాలి. బట్ ఈమెకు ఆలోచన లేదు. ఎంతసేపు ఆ గయ్య గత్తర్ చేయడం ఒకటే తప్పితే ఇంకా అంతకుమించి ఏమీ లేదన్నమాట. 8% ఓటింగ్ తోటి ఈమె లాస్ట్ పొజిషన్ లో ఉంది. సో ఈసారి ఆపరేషన్ ప్రియా ఏమైనా స్టార్ట్ చేస్తారేమో, మరి చూడాలి. సో అలాంటి చేసేదానికంటే ఆ మారితే బాగుండు అనే ఫీలింగ్ ఉంటే బాగుంటది. అండ్ ఇంకోటి హౌస్ మేట్స్, కొత్త హౌస్ మేట్స్ రాబోతున్నారు. ఇంకా ఇలాంటి చాలా ఇంప్రెస్ అని చెప్పుకోలేము, అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇంట్రెస్ట్ అని చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. సో మొత్తానికి ఓవరాల్ గా టాప్ పొజిషన్ రాము, 2nd పొజిషన్ ఫ్లోరా, 3rd పొజిషన్ హరీష్, 4th పొజిషన్ కళ్యాణ్, 5th పొజిషన్ రీతు, 6th పొజిషన్ లాస్ట్ బట్ ద లీస్ట్ పొజిషన్ వచ్చేసరికి ప్రియా శెట్టి గారు. సో మొత్తానికి ఫస్ట్ డే ఆఫ్ ఓటింగ్ అనేది ఇలా ఉంది అనమాట. సో మీరు ఎవరికి ఓటేశారు అండ్ మీరు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్